రోజు వార్తాపత్రికలను అనేక ఛానళ్ళు చూపిస్తున్నాయి, చదువుతున్నాయి. కాకపోతే వాటిని విశ్లేషణ రూపంలో చదవడంతో చాలాసేపు సమయం వెచ్చించాల్సి వస్తుంది. కానీ ఒక కొత్త ప్రయత్నం స్వేచ్ఛ టీవీ చేస్తుంది. పత్రికల్లోని వార్తలను నేరుగా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక చూస్తే అసెంబ్లీకి ఘోష్ నివేదిక అన్నది బ్యానర్ ఐటంగా కనిపిస్తుంటే ఓవెల్లో ఓ అద్భుతం అంటూ టెస్ట్ సిరీస్కి సంబంధించిన వార్తను చూడవచ్చు. మార్గదర్శి ఫైనాన్షియర్పై క్రిమినల్ కేసు కొట్టివేత అంటూ మరొక వార్త. నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరు అంటూ రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు మందలింపు అనేటువంటి వార్త కనిపిస్తుంది. భారత్పై సుంకాలు మరింతగా పెంచుతా అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా చూడవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వై దిస్ కొలావరి అంటూ ఒక విశ్లేషణాత్మకమైన కథనం. రాజధానిలో కుండపోత వర్షం అంటూ వర్షాలకు సంబంధించిన వార్తను చూస్తున్నాం. అసెంబ్లీకి ఘోష్ నివేదిక చూస్తే సభలో చర్చించి అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను స్వీకరిస్తాం, అనంతరమే భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది అంటూ కమిషన్ సూచనలను ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుందని, ఇందులో ఎలాంటి శశభిషలు లేవు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం నివేదికకు మంత్రిమండలి ఆమోదం పేరుతో అసెంబ్లీకి ఘోష్ నివేదిక అనే బ్యానర్ ఐటమ్ కనిపిస్తుంది. ఇంకా వ్యక్తిగత నిర్ణయాలు, ఆర్థిక అవకతవకలు జరిగాయి. డిజైన్లు, నిర్మాణ లోపం, నాణ్యత లోపాలతో బ్యారేజీలకు నష్టం వచ్చింది. అన్ని విషయాలు అప్పటి సీఎం కేసీఆర్ జోక్యం. మంత్రివర్గం ముందు పెట్టకుండానే మేడిగడ్డకు పరిపాలన అనుమతి ఇచ్చారు. కాళేశ్వరంపై సమర్పించిన నివేదికలో జస్టిస్ ఘోష్ కమిషన్ ప్రజెంటేషన్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్న వార్తను మనం చూస్తున్నాం. ఈ ఘోష్ కమిషన్కి సంబంధించినటువంటి వార్తలో ఇంకా ఓవెల్లో ఓ అద్భుతం అంటూ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ 2-2తో సమం. ఉత్కంఠ పోరులో భారత్ విజయం సాధించింది. విజృంభించిన సిరాజ్. ఓవెల్లో ఓ అద్భుతం జరిగింది. అద్భుతమైన పోరాట పటిమకు అపురూపమైన బహుమానం లభించిందంటూ ఈనాడు దినపత్రికలో ఈ వార్తను చూడవచ్చు. మోగబోయిన గిరిజన గలం. జేఎంఎం అగ్రనేత సిబు సోరెన్ కన్నుమూత. జార్ఖండ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కేంద్ర మంత్రిగా, సీఎంగా సేవలందించారు. మార్గదర్శి ఫైనాన్స్ కేసు కొట్టివేసిన అంశం కూడా మనం చూడవచ్చు. ఇక నిజమైన భారతీయులు అలాంటి మాటలు అనరుంటూ రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు మందలింపు అనే వార్త కనిపిస్తుంది. కాంగ్రెస్ అగ్రనేతపై లక్నోవా ట్రయల్ కోర్టు విచారణ నిలిపివేత అనే మరొక వార్తను కూడా మనం చూడవచ్చు ఈనాడు దినపత్రికలో. ఇక హాయ్ ఫ్రెండ్స్, వై దిస్ కొలావరి అంటూ అనవసరపు ఆందోళనను ఆహ్వానిస్తున్న యువత. హాయ్ ఫ్రెండ్, మా ఫ్రిడ్జ్లో చూసారా మేమేం కూరగాయలు పెట్టాము, హోమ్ టూర్లో గృహిణి అంటూ ఫలానా వ్యక్తి నన్ను బ్యాడ్గా కామెంట్ చేస్తున్నారు గైస్, మీరే నాకు అండగా ఉండాలంటూ ఓ యూట్యూబర్ ఆవేదన అంటూ ఒక యూట్యూబ్ ఫోన్కి సంబంధించిన వీడియోలకు సంబంధించిన వార్తను కూడా చూడొచ్చు మనం ఈనాడు దినపత్రికలో. ఇక సెకండ్ పేజీలో కూడా ఇవే వార్తలు మనకి పైన కనిపించిన వార్తలు కనిపిస్తున్నాయి. ఇవి ఈనాడు దినపత్రికకి సంబంధించినవి. ఇక వెలుగు దినపత్రిక చూస్తే అసెంబ్లీకి కాళేశ్వరం రిపోర్ట్ కమిషన్ సిఫార్సుల మేరకు బాధ్యతలపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చేసినట్టు వ్యాఖ్యలు. ఉభయ సభలో చర్చించాకే నిర్ణయం తీసుకుంటాం, భవిష్యత్ కార్యాచరణ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. ఇక దంచి కొట్టింది వర్షం అంటూ హైదరాబాద్లో 3 గంటల పాటు కుండపోత వర్షం కురిసింది. కుత్బులాపూర్లో అత్యధికంగా 15.15 సెంటీమీటర్లు. ఈ సీజన్లో ఇదే అత్యధిక వర్షపాతం. చెరువులను తరపిస్తున్న రహదారులు. నడుంలోతు నీళ్లలో ముందుకు కదలని వాహనాలు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు. పలుచోట్ల పిడుగులు, విరిగిపడిన చెట్లు. నగరంలో జనజీవనం అతలాకుతలమైనటువంటి వార్తను మనం చూస్తున్నాం. ఇక సిబు సోరెన్ కన్నుమూత వార్త వెలుగులో కూడా కనిపిస్తుంది. అది కాంగ్రెస్ కమిషన్ అంటూ కాళేశ్వరం ప్రాజెక్టు పనికి రాదన్నవాడు అజ్ఞాని అని కేసీఆర్ కామెంట్ చేసినట్టుగా వార్తను చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేటీఆర్, హరీష్, జగదీష్తో భేటీ అయ్యారు. పార్టీకి చెందిన కొందరిని అరెస్టు చేయవచ్చు, భయపడవద్దు అంటూ ఆయన కామెంట్ చేశారని, ప్రాజెక్టుతో నష్టం జరగలేదని ప్రజలకు చెప్పాలనే సూచన. కవిత ఎపిసోడ్పై మౌనంగా ఉండాలని ఆదేశం. కాళేశ్వరంపై నేడు మరోసారి తెలంగాణ భవన్లో హరీష్ ప్రజెంటేషన్ ఉండబోతుంది. ఆన్లైన్ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ప్రసారం కూడా చేయబోతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది కాంగ్రెస్ కమిషన్ అంటూ కేసీఆర్ నిన్న కామెంట్ చేసినట్లుగా చూస్తున్నాం. ఇంకో మరొక ముఖ్యమైన వార్త, బీజేపీలోకి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు. ఇప్పటికే బిఎల్ సంతోష్ని కలిసిన పలువురు లీడర్లు. తాజాగా బీఆర్ఎస్కు గువ్వల బాలరాజు రాజీనామా చేశారు. 10 నుంచి 12 మంది ఒకేసారి చేరుతారనే ప్రచారం జరుగుతుంది. చేరికలపై కమలం రాష్ట్ర నేతల వ్యతిరేకత అనే వార్తను కూడా చూస్తున్నాం. అయితే గువ్వల బాలరాజే గతంలో బిఎల్ సంతోష్పై గతంలో ఫామ్ హౌస్ కేసులో ఈయన ఉన్నారు. మరి ఇప్పుడు ఆయనే బీజేపీలో చేరుతున్న వార్తను మనం చూస్తున్నాం.
బీసీ లీడర్ల చలో ఢిల్లీ కార్యక్రమం 42% రిజర్వేషన్ల సాధన కోసం నేటి నుంచి 3 రోజులు నిరసనలు చేయబోతున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ. నేడు పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల వాయిదా తీర్మానం. రేపు జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఉండబోతుంది. 7న రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందజేస్తారు. చర్లపల్లి నుంచి 1500 మందితో బయలుదేరిన ప్రత్యేక రైలు. వారి వెంట నాగ్పూర్ వరకు వెళ్లిన పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఢిల్లీకి చేరుకున్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పొన్నం, వాకిటి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వార్తను చెల్లో ఢిల్లీ పేరుతో మనం చూడొచ్చు. ఇక రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు ఆపకుంటే ఇండియాపై మరిన్ని టారిఫ్లు అంటూ ట్రంప్ ప్రకటించారు. బల్క్గా ఆయిల్ దిగుమతి చేసుకుని ఓపెన్ మార్కెట్లో అమ్ముకుంటున్నదని ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇండియా భారీ లాభాలు పొందుతున్నది. రష్యా, ఉక్రెయిన్ వారికి పరోక్షంగా నిధులు సమకూరుస్తుందని విమర్శ చేస్తున్నారు. మాకు దేశ ప్రయోజనాలే ముఖ్యమంటూ ట్రంప్ కామెంట్లకు విదేశాంగ శాఖ కౌంటర్ ఇచ్చినటువంటి వార్తను కూడా మనం చూడవచ్చు. సెకండ్ పేజీలో అసెంబ్లీకి కాళేశ్వరం రిపోర్ట్, అది కాంగ్రెస్ కమిషన్ అని కేసీఆర్ కామెంట్స్ కూడా మనకి కనిపిస్తుంటే, ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ జూబ్లీహిల్స్ అభివృద్ధి కట్టుబడమని మంత్రి వివేక్ చేసినటువంటి కామెంట్స్ కూడా ఇంకా వాళ్ళ పత్రిక కాబట్టి సహజంగా వాళ్ళకి సంబంధించిన అవసరం. ఇక రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, సోషల్ మీడియా గురించి చేసినటువంటి వ్యాఖ్యలు, నిబద్ధతతో పనిచేసే సోషల్ మీడియాని పాలకులు గౌరవించాలంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేశాడు. ప్రజల కోసం బాధ్యత, నిబద్ధతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించకూడదని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఎక్స్లో కామెంట్ చేశారు. ఈ పోస్టు పార్టీలో హాట్ టాపిక్గా మారింది. సోషల్ మీడియాను ఉద్దేశిస్తూ సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ రాజగోపాల్ రెడ్డి పోస్టు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంది అటువంటి వార్తను మనం వెలుగు దినపత్రికలో చూడాలి. ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే ఊరు మార్చి పేరు మార్చి అవినీతి పునాదులతో కాళేశ్వరం నిర్మాణం, అందుకే కూలిందని నివేదిక స్పష్టం చేసింది అంటూ ఘోష్ కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదించింది. త్వరలో అసెంబ్లీ, ఆ తర్వాత తుది నిర్ణయం. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు కారణాలను వివరిస్తూ కేసీఆర్ హయాంలోనే ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చింది. రాజకీయ కక్ష, వ్యక్తిగత ద్వేషంతో నిర్ణయం తీసుకోం. కేబినెట్ సమావేశం తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. నిర్మాణ సంస్థలకు లబ్ధి చేకూర్చడానికే నామినేషన్ పద్ధతి. గోదావరిలో జలకళ ప్రచారం కోసమే నీటి నిల్వ అంటూ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన కేసీఆర్ అంటూ బట్టి చేసిన కామెంట్స్ కూడా ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. ఇక కట్టుడు నుంచి కూలుడు దాకా సర్వం కేసీఆరే. సీఎంలా కాకుండా ఇంజనీర్ల వ్యవహారం. తందానాన్న నాటి మంత్రి హరీష్, అధికారులు. నిశ్శబ్ద నేరస్తుడు నాటి ఆర్థిక మంత్రి ఈటెల. నిపుణుల కమిటీ నివేదికను కావాలనే తొక్కిపట్టారు. కేబినెట్ ఆమోదం లేకుండానే అంచనాల పెంపు. నామినేషన్పై అప్పగించి కాంట్రాక్టు సంస్థలకు లబ్ధి. జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక సారాంశాన్ని కేబినెట్కు అందజేసిన అధికారుల కమిటీ. అయితే ఆర్థిక మంత్రిని ఏ విచారణలో కూడా పిలవలేదు. దీంట్లో పేరు పెట్టడం ఏంటి అనేది ఒక చర్చ కూడా నడుస్తుంది. కావాలనే ఇదంతా రాజకీయ కోణంలో దీని నివేదిక రూపొందించారంటున్న విమర్శలు కూడా వస్తున్నాయి. కాంగ్రెస్ అమ్ముల పొదలో కాళేశ్వరాస్త్రం అంటూ కేసీఆర్ లక్ష్యంగా సంధించేందుకు సిద్ధమైంది. 15 ఆగస్టు తర్వాత జరిగే అసెంబ్లీ, వర్షాకాల సమావేశాల్లో దాడికి సన్నద్ధమవుతున్నారు. అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న బీఆర్ఎస్కు నివేదికతో కొత్త తలనొప్పి రాబోతుంది. వివరణకు అసెంబ్లీకి కేసీఆర్ రావాల్సిందే, రాకుంటే కాంగ్రెస్ చేతికి ఆయుధం ఇచ్చినట్లే. ఇప్పటికే కారు దిగిపోతున్న నేతలు. అరెస్టులు మొదలైతే మరిన్ని ఫిరాయింపులు ఉంటాయని, భవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో ఆందోళన అంటూ బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిందే. ఈ విషయంలో అసలు వెనక్కి వెళ్లొద్దు. కేబినెట్ భేటీలో మంత్రుల స్పష్టీకరణ అంటూ మరొక వార్తను కూడా మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. ఇక ఎప్పుడైనా ఎవరైనా అరెస్ట్ చేయవచ్చు. బీఆర్ఎస్పై కాంగ్రెస్ కుట్ర, ఆందోళన చెందవద్దు. ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం. కాళేశ్వరం నివేదికపై 6:30 గంటల పైగా చర్చ జరిగిందని కేటీఆర్, హరీష్, జగదీష్, ప్రశాంత్ హాజరయ్యారు. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నేడు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండవచ్చు అంటూ అరెస్టు జరగవచ్చు అన్నటువంటి కోణంలో కేసీఆర్ నిన్న మాట్లాడినట్టుగా చెప్తున్నారు. బీఆర్ఎస్కు గువ్వల గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి మాజీ ఎమ్మెల్యే బాలరాజు రాజీనామా. కేసీఆర్కు లేఖ రాశారు. 9న బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లుగా కమలంతో కారు కలవనుందనే ఈ నిర్ణయం. అదే బాటలో మర్రి బీరం అంటూ ప్రచారం. ఖండించిన జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి. కాంగ్రెస్లో చేరిన మాజీ ఎమ్మెల్యే కొండబాల
హస్తంను వీడి బీజేపీలో చేరనున్న అబ్రహం అంటూ ఈ వార్తలు చూడవచ్చు. ఇక తగువుల దారిలో తమ్ముడు రేవంత్కు అండగా అన్న. రాజగోపాల్ రెడ్డిలో మంత్రి పదవి దక్కదన్న అసంతృప్తి కనిపిస్తుంటే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తరచూ విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేయడం పైన రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వారిని గౌరవించాలని, అవమానించవద్దని సూచన చేశారు. గతంలో 10 ఏళ్లు నేనే సీఎం అన్న వ్యాఖ్యలపైన కూడా ఆయన విమర్శలు చేశారు. మళ్లీ రేవంతే ముఖ్యమంత్రి కావాలంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గణపతి పూజ కూడా చేశానన్న వెల్లడి. పార్టీలో రేవంత్ జూనియర్ అయినా గౌరవిస్తానంటూ వ్యాఖ్యలు చేసినట్టు వ్యాఖ్యలు ఇద్దరు అన్నదమ్ముల మధ్య తగువుకు సంబంధించిన వార్త. ఇక బీసీ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు పోరాడతామంటూ ఢిల్లీలో బీసీల ధర్నాను విజయవంతం చేయాలి. కాంగ్రెస్ శ్రేణులకు మీనాక్షి పిలుపు. ముస్లింల పేరుతో మోకాలడ్డుతున్న బీజేపీ. మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక రైలులో ఢిల్లీకి తరలి వెళ్లిన నేతలు. బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీకి ఉద్యమబాట. నేడు దేశ రాజధానికి సీఎం, కాంగ్రెస్ శ్రేణులు. రేపు జంతర్ మంతర్ వద్ద ధర్నా జరగబోతుంది. ఇక భారత్కు మరిన్ని సుంకాలు అంటూ రష్యా చమురు కొనుగోలే కారణమని, భారత్ నుంచి భారీగా రష్యాకు ఆర్థిక వనరులు, దీంతోనే ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుందంటూ డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. ఇక కుండపోత వర్షం, హైదరాబాద్ ఆగమాగం. అమీర్పేట ప్రధాన రహదారిపై పోటెత్తిన వరద. కారు కూడా మునిగిపోయేంత వరద వచ్చిందనే ఫోటోను మనం చూడవచ్చు. చెరువులను తలపిస్తున్న రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొట్టుకుపోయిన ద్విచక్ర వాహనాలు, పలు ప్రాంతాల్లో స్తంభించిన ట్రాఫిక్. రేపు ఎల్లుండి పలు జిల్లాలకు రైన్ అలర్ట్ ఉంది. శ్రీశైలానికి 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నటువంటి వార్తను మనం చూడొచ్చు. ఇక రాహుల్ గాంధీపై వ్యాఖ్యలు కూడా ఒకటి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. రాహుల్పై నిజమైన భారతీయుడు అలా మాట్లాడాడు. రాహుల్ చైనా వ్యాఖ్యలపై సుప్రీం ఆగ్రహం. ఆ దేశం మన భూభాగంలో 2,000 చదరపు కిలోమీటర్లు ఆక్రమించిందని మీకెలా తెలుసు అంటూ ప్రశ్నించారు. మీరు అక్కడ ఉన్నారా అని ప్రశ్న. రాహుల్ మెరుగ్గా మాట్లాడాల్సిందని న్యాయవాది సింఘ్వి అంగీకారం. పరువు నష్టం కేసులో రాహుల్కు ఊరట. లక్నో కోర్టులో విచారణపై సుప్రీం స్టే ఇచ్చినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఇక ఇవి ఆంధ్రజ్యోతి దినపత్రికలో మోగబోయిన గిరిచిన గలం కూడా కనిపిస్తుంది. గువ్వల గుడ్ బై. సృష్టి కేసులో మరొక డాక్టర్ అరెస్ట్ అయ్యారు. కాంగ్రెస్ డిఎన్ఏలోనే సామాజిక న్యాయం ఉందంటూ ఒక ఆర్టికల్. స్తంభించిన నగరం పేరుతో హైదరాబాద్ నగరంలో వరదలకు సంబంధించినటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాము. వర్ష బీభత్సం. 8వ పేజీలో ట్రాఫిక్ జామ్, స్తంభించిన నగరం అంటూ వార్త. నవ్యలో నిద్రలేమి వెంటాడుతుందా అంటూ ఒక ఆర్టికల్. ఇవి ఆంధ్రజ్యోతి దినపత్రికలో కనిపిస్తున్నటువంటి వార్తలు. ఇక నమస్తే తెలంగాణ పత్రిక చూస్తే కమిషన్ ఒక మిష, కాంగ్రెస్ ఆత్మఘోష అంటూ కాళేశ్వరం కట్టడం కేసీఆర్ చేసిన నేరమట, 3.5 ఏళ్లలో పూర్తి చేయడమే తప్పేనట అంటూ తమ్మిడిహట్టి జపం చేసిన జ్యుడిషియల్ కమిషన్. సర్కారీ చిలక ఘోష్ నివేదిక అంటూ ఈ వార్తను మనం చూస్తున్నాం. కాళేశ్వరంపై 665 పేజీల నివేదికలో పరిధి దాటి రాజకీయ వ్యాఖ్యలు చేశారని, 3 ఏళ్లుగా కాంగ్రెస్ చేసిన ఆరోపణలతోనే నింపారని, ప్రాజెక్టు పనులపై సీఎం పర్యవేక్షణ రాజకీయ జోక్యమట. నివేదికలో పలుచోట్ల తమ్మిడిహట్టి జపం చేసిన కమిషన్ అడుగడుగునా అక్కడ ప్రాజెక్టు ఎందుకు కట్టలేదన్న ఆరాటం. నీటి నిల్వతోనే మేడిగడ్డ ప్రమాదమైతే ఇక బ్యారేజ్ ఎందుకు? నిబంధనలో లేని టర్న్కీ పద్ధతిలో టెండర్లు ఇవ్వాల్సిందట. పలువురు పర్యవేక్షణాధికారులు, కాంట్రాక్టర్ల ప్రస్తావనే లేదు. 665 పేజీల నివేదికను ప్రజల ముందుంచిన రేవంత్ సర్కార్ తనకు కావలసిన పేరాలతో 60 పేజీలు మాత్రమే విడుదల చేశారన్నటువంటి వార్తను. కమిషన్ ఒక మిష, అది కాంగ్రెస్ ఆత్మఘోష అంటూ ఘోష్ కమిషన్కి సంబంధించినటువంటి వార్తలు నమస్తే తెలంగాణ పత్రిక ఈరోజు ఇలా రాసింది. బీసీలకు గతంలో 32% టికెట్లు ఇచ్చాము, 2019 జెడ్పీటీసీ ఎన్నికల్లోనే ఇది జరిగిందంటూ మరొక వార్త కూడా ఈ నమస్తే తెలంగాణ పత్రికలో చూడవచ్చు. ఘోష్ కమిషన్ తప్పుపట్టిందని. అదేవిధంగా తెలంగాణ గొంతు తడిపేందుకే కాళేశ్వరం కట్టామని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు. ఇక పక్కా పొలిటికల్ కమిషన్ అంటూ పరిధి దాటి వ్యాఖ్యానించారన్నటువంటి వార్తలను మనం చూడొచ్చు నమస్తే తెలంగాణ పత్రికలో. కమిషన్ నివేదిక ఇంజనీర్లకు అవమానం అంటూ రాత్రింబవళ్లు పనిచేస్తే నేరస్తులుగా చిత్రీకరిస్తారా మండిపడుతున్న తెలంగాణ ఇంజనీర్లు అన్నటువంటి వార్తలు కూడా మనం చూస్తున్నాం. ఎత్తిపోతలు, ఉత్తమాటలు. 8 గంటలు కూడా నడపకుండా నిలిపివేసిన సర్కార్ 122 కిలోమీటర్ల
వరద కాలంలో 29 కిలోమీటర్లే నీళ్లు వచ్చాయంటూ కాళేశ్వరమే శరణ్యం అంటూ ఇంకొక వార్తను కూడా మనం చూస్తున్నాం నమస్తే తెలంగాణ పత్రికలో. ఇక దిశ దినపత్రిక చూస్తే కాళేశ్వరం బాధ్యుడు కేసీఆరే, బ్యారేజ్ లోపాలకు లొకేషన్ మార్పు మొదలు నిర్మాణం వరకు అంతా కేసీఆరే, అన్ని నిర్ణయాలు ఆయనవే అంటూ చూస్తున్నాం. ఇక కమిషన్ తెలిసిన బాధ్యులు వీరే అంటూ మంత్రులు ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటెల, ఎస్కే జోషి, ప్రభుత్వ ప్రిన్సిపల్ మాజీ సెక్రటరీ ఇరిగేషన్ స్మితా సబర్వాల్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి సి మురళీధర్రావు, మాజీ ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ ఎన్ వెంకటేశ్వర్లు, మాజీ ఈఎన్సీ కాళేశ్వరం, బి హరిరామ్, కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ సీఈఓ. అయితే ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులను పెట్టారు, ఆ మంత్రిని పెట్టారు. ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పేరు పెట్టారు, ఆయన కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి అదనపు కార్యదర్శి అయినటువంటి స్మితా సబర్వాల్ పేరు పెట్టారు. కానీ ఆర్థిక మంత్రి పేరు పెట్టారు, కానీ ఆర్థిక శాఖ అధికారుల పేర్లు ఏమయ్యాయి, ఎందుకు లేవు అన్నటువంటి ప్రశ్న కూడా వినిపిస్తుంది. మరి దానికి కమిషన్ ఎక్కడ కూడా ఆర్థిక శాఖకి సంబంధించినటువంటి అధికారుల పేర్లు మాత్రం మెన్షన్ చేయకపోవడంపై సర్వత్రా క్వశ్చన్స్ వస్తున్నాయి. బీజేపీలోకి 12 మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు స్థానిక ఎన్నికల ముందే చేరబోతున్నారు. 9న బీజేపీకి గువ్వల బీజేపీ గూటికి చేరబోతున్నారు. ఇక సిరాజ్ మ్యాజిక్ అంటూ 5వ టెస్టులో భారత్ అద్భుత విజయం సాధించింది. ఉత్కంఠ పోరులో 6 రన్స్ తేడాతో ఇంగ్లాండ్పై గెలుపు, 5 వికెట్లతో విజృంభించిన సిరాజ్ 5 టెస్టుల సిరీస్ 2-2తో సమయమైంది అంటూ మన హైదరాబాద్ సిరాజ్కి సంబంధించినటువంటి వార్తను మనం చూడవచ్చు దిశ దినపత్రికలో. ఇంకా అరెస్టులకు భయపడొద్దని కేసీఆర్ అంటున్నారు. కేబినెట్లో ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దామని ఆయన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వకుంటే రణరంగమే, ఇది విరమణ కాదు విరామం మాత్రమే అంటూ కవిత నేను చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకి దిశ దినపత్రికలో చూస్తున్నాం. ఇంకా దేశానికే రోల్ మోడల్ విత్తన చట్టం అంటూ క్వశ్చన్ మార్క్తో ఒక వార్త. ప్రత్యేక రైలులో చెలో ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు 42% బీసీలకే అంటే మద్దతిస్తామని నిన్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనకి దిశ దినపత్రికలు కనిపిస్తున్నాయి. ఇవి కొన్ని వార్తాపత్రికలు వచ్చినటువంటి వార్తలు. థ్యాంక్ యూ.